హలో అండి. చాలామందికి బ్లౌజ్‌తో అంటే ఆది బ్లౌజ్‌తో మెజర్‌మెంట్స్ ఎట్లా తీసుకోవాలో చాలామందికి అర్థం కాదు కొత్త వాళ్ళకైతే. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇందులో షోల్డర్ నుండి పైన షోల్డర్ నుంచి కింద అంటే వేస్ట్ వరకు లెంత్ ఎంత ఉందో ఫస్ట్ బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. ఇది బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఉంది. తర్వాత మళ్ళీ షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇది డీప్ నెక్ కాబట్టి 5½ ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా కొంచెం డీప్ ఉంటే అంటే 10 లెంత్ డీప్ ఉంటే 5 తీసుకోవాలి. అంటే నెక్ డీప్‌ని బట్టి షోల్డర్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్ విడ్త్ తీసుకోవాలి. అంటే మనం ఎంత విడ్త్ 3 అట్లా చూసుకోవాలి. ఇదైతే 2½ ఉంది. 2½ తీసుకుంటున్నాను నేను. తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి క్రాస్‌లో అయితే మన షోల్డర్ టు కింద వరకు అయితే 9½ ఉంది. స్ట్రెయిట్‌గా అలా షోల్డర్ టు కింది దాకా మన నెక్ డీప్ ఎంత ఉందో అంత తీసుకుంటే 8½ వస్తుంది. ఇప్పుడు తర్వాత వేస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 33 ఉంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత లైనింగ్ పీస్ను అంటే మంచిగా ఐరన్ చేసుకొని తర్వాత మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి. పైన షోల్డర్ టు షోల్డర్ వచ్చేసి అంటే లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 14 వచ్చింది కదా, 14కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి 15 తీసుకోవాలి లెంత్. తర్వాత వచ్చేసి షోల్డర్ 5½ తీసుకున్నాను ఇక్కడ నేను. మళ్ళీ షోల్డర్ డౌన్ అంటే ఆర్మ్ హోల్ షోల్డర్ డౌన్ వచ్చేసి 6 తీసుకున్నాను. 6 ఎందుకంటే ఈమె కొంచెం హ్యాండ్ కొంచెం లావు ఉంటుంది, అందుకనే 6 తీసుకున్నాను. చాలా వరకు 5½ తీసుకున్నా సరిపోతుంది, కానీ నేనైతే 6 తీసుకున్నా ఇక్కడ. తర్వాత చెస్ట్ వచ్చేసి 9½ ఉంది. 9½ ప్లస్ మళ్ళీ అది వేస్ట్ వచ్చేసి 33 కదా, 33ని 4 పార్ట్స్ చేసుకున్న తర్వాత అది 8½ వచ్చింది. 8½ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్స్ కోసము. తర్వాత మళ్ళీ ఆర్మ్ హోల్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసరికి అటో మిడిల్ పాయింట్ చూసుకొని అటు 1½ ఇంచు ఇటు 1½ ఇంచు చూసుకొని షేప్ చూసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసేసి 9 వచ్చింది నాకు ఇక్కడ. తర్వాత నెక్ విడ్త్ తీసుకోవాలి. నెక్ విడ్త్ 2½ తీసుకున్నా. 2½ తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్ డీప్ ఎంత ఉందా అని. నెక్ డీప్ వచ్చేసి 8½ వచ్చింది నాకు. 8½ అంటే 8½కి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ 8½ స్ట్రైట్ లైన్ తీసుకొని 2½ విడ్త్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను. తర్వాత షేప్ తీసుకోవాలి. మళ్ళీ నెక్కి ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది షేప్కి. తర్వాత వెనకాల డాట్స్ పట్టి వచ్చేసి 4½ విడ్త్ వచ్చేలాగా చూసుకోవాలి. 4½ విడ్త్ చూసుకొని స్ట్రైట్ లైన్ 4 ఇంచెస్ చూసుకోవాలి. చాలామందికి ఇక్కడ వెనకాల డాట్స్ దగ్గర మనం వేసుకున్న తర్వాత ముడతలు వస్తాయి, ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఇట్లా 4½ తీసుకొని స్ట్రైట్ లైన్ 4 తీసుకొని ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు అంటే వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు షేప్ తీసుకొని కట్ చేసుకుంటే ఎక్కువ ముడతలు రాకుండా ఉంటుంది బ్లౌజు. తర్వాత నెక్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం. ఏ బ్లౌజ్కైనా బ్యాక్ పార్ట్ ఒకటేలాగా కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్కి కానీ, కటోరా బ్లౌజ్కి కానీ, క్రాస్ కటింగ్కి అయినా, స్ట్రైట్ కటింగ్కి అయినా బ్యాక్ పార్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. డీప్ నెక్లకు ఇదే మెజర్మెంట్ ఉంటుంది ఇంచుమించు. వాళ్ళ చెస్ట్ని బట్టి 10 ఇంచెస్, 10½ ఇంచెస్ అంటే 36, 38 ఇంచెస్, 38 చెస్ట్ ఉన్న వాళ్ళు, 40 చెస్ట్ ఉన్న వాళ్ళకు ఇదే ఇంచుమించు ఇలానే కట్ చేసుకోవాలండి డీప్ నెక్లకి. లైనింగ్ పీస్ మీద కట్ చేయొద్దండి. ఒకసారి బ్యాక్ పార్ట్ని మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ మీద మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత పేపర్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ పీస్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి మొత్తము బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అంత మొత్తము పేపర్ మీద మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకున్నా. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఉంది. 6 నేను ఇక్కడ దాకా మార్కింగ్ చేసుకున్నా. తర్వాత వచ్చేసి
ఫ్రంట్ పార్ట్ షేప్ ఎంత ఉందంటే, ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేసి ఇక్కడ కటోరా వచ్చేసి నాకు 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ అంటే మనం 6 కట్ చేసుకోవాలండి. 6 పెట్టి కట్ చేసుకోవాలి. అది తర్వాత మళ్ళీ ఎక్కడైతే అక్కడ కటోరా మనం షేప్ తీసుకుంటున్నామో పైనుంచి షోల్డర్ నుంచి 5½ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కటోరాకి నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నా. 6 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నా. 6 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నా, సారీ. తర్వాత మళ్ళీ ఆర్మ్ హోల్ ఉంటుంది చూడండి, ఆర్మ్ హోల్ మిడిల్ పార్ట్ నుంచి ఒక లైన్ గీసుకోవాలి కింది వరకు. 5½ నుంచి స్ట్రైట్ లైన్ ఆర్మ్ హోల్ వరకు ఒక లైన్ గీసుకొని ఆర్మ్ హోల్ మిడిల్ పార్ట్ నుంచి మళ్ళీ 3 విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ 3 తీసుకోవాలి విడ్త్. 3 తీసుకొని ఆ తర్వాత మళ్ళీ షేప్ చూసుకోవాలి. అలా షేప్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చెస్ట్కు మనకు ఎక్కడి వరకు కటోరా వస్తుందో చెస్ట్ లెంత్ చూసుకోవాలి ఒకసారి. చెస్ట్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 11 పెడుతున్నాను. 11 వచ్చేసి మళ్ళీ ఆ తర్వాత కింద షేప్ పట్టి తీసుకోవాలండి. ఒక 1½ ఇంచ్ షేప్ పట్టి తీసుకున్నాను నేను కిందకి. వేస్ట్ దగ్గరనేమో 2 తీసుకున్నాను. కొంచెం క్రాస్ లైన్ తీసుకున్నా ఇక్కడ. తర్వాత మళ్ళీ మనం మార్కింగ్ చేసుకున్నట్టు ఒకసారి కటోరా ఈ పీస్ ఒకటి అది కట్ చేసుకొని ఇక్కడ కటోరా షేపు 3 పీస్లు వస్తాయి. ఇది 3 పీస్ నుంచి మనం ఒక 11 ఇంచెస్ తీసుకున్నాను కదా, 11 ఇంచెస్ నుంచి ఆ 11 ఇంచెస్ నుంచి 3½ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ మిడిల్ పాయింట్ 3½ చూసుకొని ఆ 3½ది మళ్ళీ అటు 3½ లైన్ మిడిల్ పార్ట్ చూసుకున్న తర్వాత అక్కడ నుండి ఒక 1 ఇంచ్ పైకి షేప్ తీసుకోవాలి. 1 ఇంచ్ షేప్ ఒకటి, అటు సైడ్ ఇంకో పక్కన సైడ్ కూడా ఇంకొక 1 ఇంచ్ షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది లైనింగ్ పీస్ మీద ఒకసారి పీసెస్ పెట్టి మళ్ళీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ డీప్ తీసుకోలేదు, లోతు తీసుకోలేదు. అక్కడ ఒక 1/2 ఇంచు షేప్ తీసుకుంటున్నాను, డీప్ షేప్. ఇప్పుడు కట్ చేసుకునే పేపర్లోనే తీసుకోవాలండి, లేకపోతే లైనింగ్ మీద కట్ చేసుకునేటప్పుడైనా తీసుకోవచ్చు. కానీ మనం ఎట్లా మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ని పెట్టుకొని ఈ పేపర్ మీదనే తీసుకుంటే ఈజీ అవుతుంది. ఇది ఒక పీసు, ఇది రెండో పీసు, ఇది 2 పీసు, కిందది ఇంకొకటి షేప్కి మళ్ళీ డాట్ కోసమే ఇది 3వ పీసు. ఇది డాట్ వస్తుంది కింద 3వ పీసు. ఇప్పుడు లైనింగ్ పీస్ మీద మనం ఒకసారి మార్కింగ్ చేసుకుంటున్నాం దీన్ని అంతా. ఆ షేప్ ఇప్పుడు ఎట్లుందో ఇది ఫస్ట్ పీస్ ఎలా ఉందో అలానే తీసుకోవాలండి. ఎంత మనమైతే కట్ చేసుకుంటున్నామో షేప్ తీసుకొని అంతే కట్ చేసుకోవాలి. ఇది తర్వాత రెండో పీసు అంటే సెకండ్ పీస్ ఉంటుంది కదా, అది వచ్చేసి క్రాస్ పెట్టుకోవాలి మనం. అది లైనింగ్లోనే ఒకసారి క్రాస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి పీస్ని మొత్తము. క్రాస్ వేసుకొని కింద డౌన్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు మనం 7 ఇంచెస్ వచ్చింది కదా మనకు అక్కడ, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఇక్కడ 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. కింద మాత్రమే తీసుకోవాలి అక్కడ షేప్ దగ్గర, పైన మాత్రం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసుకోవాలి ఇక ఆ పీస్ని. ఇదే మెయిన్ పీస్ అండి కటోరా. ఇది కట్ చేయడానికి కూడా చాలామందికి భయం ఇదవుతుంది, ఇది ఎట్లా కట్ చేసుకోవాలి ఏమీ అర్థం కాదు చాలామందికి. ఇప్పుడు నేను చూపించిన విధంగా తీసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అండి. కటోరా బ్లౌజ్ ఎవరైనా కట్ చేయవచ్చు ఈజీగా. ఇప్పుడు ఇంకొక పీస్ అండి, 3 పీస్ ఉంది కదా ఇది వచ్చేసి ఫస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది లెంత్ వచ్చేసి 3½ ఉంది కదా, మనం 4 పెట్టుకుంటే సరిపోతుంది ఇది లెంత్. తర్వాత దీన్ని చూసుకోవద్దు, మనం క్రాస్ పీస్ ఏదైతే కట్ చేసుకున్నామో అది మన ఉక్కు పట్టి నుంచి, అంటే మనం అటాచ్ చేసే ఉక్కు పట్టి నుంచి ఎంత ఉందో ఒకసారి మొత్తం దాన్ని టోటల్ మెజర్ చూసుకోవాలి.
టోటల్ మెజర్ చూసుకున్నప్పుడు 8.5 ఇంచెస్ వస్తుంది. 8.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకోవాలి. 8.5 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. లెంత్ పెట్టుకున్నాక ఇది డాట్ పట్టీ, ఇది డాట్ పట్టీ కాబట్టి 4 ఇంచెస్ షేప్ పట్టీ కోసం, కింద డాట్ పట్టీ కోసం తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచు అటు 1 ఇంచ్ ఇటు వేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఒక 1.5 ఇంచ్ షేప్ తీసుకోవాలి. తీసుకొని ఒకసారి కట్ చేసుకోవాలి. ఇది మెయిన్గా ఈ 3 పీస్లేనండి కటోరాకి. క్రాస్ కటింగ్లో రావు, స్ట్రైట్ కటింగ్లో రావు, కానీ కటోరా బ్లౌజ్కి మాత్రం ఈ 3 పీసెస్ కంపల్సరీగా చూసుకొని మధ్యలో మిడిల్ పార్ట్ మాత్రము క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. తర్వాత ప్రతి బ్లౌజ్కి ఎలానో స్ట్రైట్ కట్, క్రాస్ బ్లౌజ్కి ఎలా షేప్ పట్టీలు తీసుకుంటామో ఇది కూడా అట్లనే షేప్ పట్టీలు తీసుకోవాలి. నేను ఇక్కడ 10.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్న, హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకొని తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ షేప్ తీసుకున్నా, పైకి మార్కింగ్ చేసుకొని. అంతే అండి, సింపుల్. కటోరా బ్లౌజ్ ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చో చూశారు కదా మీరు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా. ఒకసారి మూడు పీసెస్, అది ఇదొకటి 4 పీసెస్, మొత్తం కటోరాకి 4 పీసెస్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మాత్రము థర్డ్ పీస్ మాత్రం ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఒకటి వేసుకోవాలి మనం.